జీకే ఇంటికొచ్చాడు. ఆ శ్రీధర్ని తెచ్చి చూపించకపోతే మన సంజయ్ని అరెస్ట్ చేస్తానంటున్నాడు. ఆ శ్రీధర్ తమ్ముడు చనిపోయాడట. నా పాపను నాకు చూపించండి. సారీ అమ్మా, నీకు పుట్టిన పాప చనిపోయింది. మీరు అబద్ధం చెప్తున్నారు. నా పాప ఎక్కడుంది? నిజమమ్మా. లేదు, నా పాప చనిపోలేదు. నమ్మకపోతే నీ పాపను చూపిస్తాను. మాయే కాలం మాయే బ్రతుకే భారమాయే చేసే కష్టం చూసే అడవే కన్నీరాయే ఒక మృగమే తన సాటి మృగాన్నే బానిసగా చూడదు ఎప్పుడు. ఒక మనిషే తన తోటి వాణ్ణే బానిసగా చూస్తున్నాడు. ఆ భాషలో పుస్తకం బ్రతుకుగా ఎచ్చటో జారే నీ అక్షరం ఇచ్చటే చేరే నా అక్షరం. అదేంటి పెద్ద శవం అవుతుందని నేను అనుకుంటే బుల్లి శవం అవుతుంది ఏంటి? వరిచేల పంట దరి చేరకుంటే ఒంటరిగా వచ్చావేంటి తల్లే? ఎవరు తోడు రాలేదా? అనుబంధమేదో ఒంటరిగానే జీవితంలో మిగిలిపోయారు. జీవితాంతం తోడుంటుందనుకున్న ఈ బిడ్డ కూడా ఆ భగవంతుడు తీసుకొని పోయాడు. ఈ తోడు లేని అనాథరైపోయాను. కర్మం మునిగే కన్నీళ్లలో కాలం నడిచే. సరేనమ్మా, కానీ నాకు కూలి ఇవ్వాలి కదమ్మా. కూలీనా? అవునమ్మా,
బ్రతుకే కట్టెలు పెట్టి కాలిస్తే ఒక రేటు, గుంట తీసి పాతి పెడితే ఒక రేటు, సమాధి కడితే ఒక రేటమ్మా. చూసే అడవే మరి చిన్న బిడ్డ కదమ్మా, అందులో సగం డబ్బులైనా ఇయ్యాలి కదమ్మా. ఇవ్వడానికి ఈ చేతిలో ప్రాణం లేని నా బిడ్డ తప్ప ఏదీ లేదు. లేకపోతే ఎట్టాగమ్మా, నేను బతికేదే దీని మీద. నాకు బతుకంటేనే అసహ్యంగా ఉంది. కన్న తల్లి మొహం తెలియకుండానే వెళ్ళిపోయింది. నా బిడ్డ నా మొహం చూడకుండానే కడితేరిపోయింది. అయినా వాళ్ళందరూ ఉండి కూడా వాళ్ళందరికీ దూరం అయిపోయినా అభాగ్యురాలిని. మరి గుంట తవ్వాలి అంటే డబ్బులు కట్టాలి కదమ్మా. ఇవ్వడానికి కనీసం నా మెడలో మంగళసూత్రం కూడా లేదు. ఆ అదృష్టం కూడా లేకుండా చేశాడా దేవుడు. నేను నీకేం ఇవ్వగలనయ్యా? అనుమతిస్తే నా బిడ్డకు నేనే గొయ్యి తవ్వుకుంటాను. అమ్మా అమ్మా ఆగమ్మా, నేను తవ్వుతాను, ఆగమ్మా. ముందు ఈ బిడ్డని పట్టుకో తల్లి, పట్టుకో తల్లి. ఈ ప్రపంచంలో నాదొక్కడిదే దిక్కుమాలిన బతుకనుకున్నాను. నాకంటే దీనమైన బతుకమ్మ అనేది. కాసులిచ్చి కన్నీళ్లు తొడవలేరు గాని మీ కష్టాన్ని పంచుకునే సాయం చేస్తాను తల్లి. సాయం చేస్తాను, సాయం చేస్తాను. అమ్మా కుప్పెడు మట్టే అమ్మా. అమ్మా బిడ్డకు నీ చేత్తో మట్టే అమ్మా. మా అమ్మ నా కడుపున పుడుతుంది. అమ్మ చేతి గోరుముద్దల రుచి ఎలాగూ తెలియదు. నా బిడ్డకైనా గోరుముద్దలు తినిపించాలనుకున్నాను. కడుపు నిండా అన్నం తినిపించలేకపోయినా కన్నీళ్లతో ఇంత మట్టేస్తున్నానమ్మా. ఇంకొద్దిగా అమ్మా.
గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. ఏంటి బాబాయ్, ఏంటి అంత సీరియస్గా చూస్తున్నావు? ఏం కేసు ఏంటి? ఇది చనిపోయిన శంకర్ తాలూకు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్. అవునా? ఏం రాసింది బాబాయ్? చిన్న మెదడుకు బలంగా దెబ్బ తగలటం వల్ల చనిపోయాడు. అది వెనక తోయడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది. పైగా ఆ ప్లేస్లో శ్రీధర్ తాలూకు వేలిముద్రలున్నాయి. అంటే ఇది ఖచ్చితంగా మర్డరే. మర్డర్ కాకపోవచ్చు బాబాయ్, ఓ యాక్సిడెంట్ కావచ్చు. కానీ ఏదో గొడవ జరిగింది. ఎక్కడో ఉండాల్సిన శంకర్ ఆ టైంలో శ్రీధర్ని ఎక్కడ కలిశాడు? వారిద్దరి మధ్యన అసలు గొడవ ఎందుకు జరిగింది? ఏ విషయంలో జరుగుండొచ్చు? నాకు తెలిసినంత వరకు సంజయ్ విషయంలో మమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి తనకు పెళ్ళయినట్లు డ్రామా ప్లే చేశాడు. దానికి ఆ శ్రీధర్ గాడి ఫోటోని వాడుకున్నాడు. ఆ శ్రీధర్ గాడు ఆ విషయం అడ్డం పెట్టుకుని సంజయ్ని డబ్బులు డిమాండ్ చేశాడు. వాణ్ణి వదిలించుకోవడం కోసం శంకర్ని పురమాయించాడు. కానీ శంకర్ శ్రీధర్ సొంత అన్నదమ్ములనే విషయం సంజయ్కి లేటుగా తెలిసింది. మరి శంకర్ తన అన్న విషయంలో సంజయ్కి సాయం చేశాడంటావా? చేసే ఉండొచ్చు. ఎందుకంటే శంకర్ స్వతహాగా చాలా మంచి మనిషి. సంజయ్ అంటే గౌరవం ఉంది. తన అన్న చెడు ప్రవర్తన గురించి కూడా అతనికి తెలుసు. ఆ విషయంలోనూ ఇద్దరి మధ్యన గొడవ జరిగింది. ఏం గొడవ అయి ఉంటుంది? చెప్పాను కదా బాబాయ్, ఆ శ్రీధర్ గాడు గతం మర్చిపోయాను అని నాటకం ఆడి ఆ ఇంట్లోకి చేరాడు. అక్కడ ఉషను చూసి వాడి యాటిట్యూడ్ పూర్తిగా మారింది. నాతో కూడా చాలాసార్లు ఉష చెప్పింది కదా, వాణ్ణి ఇంట్రాగేట్ చేసినందుకే కదా అత్తయ్య నన్ను ఉద్యోగం నుంచి తీయించింది. ఈ విషయంలోనే శంకర్కి శ్రీధర్కి గొడవ అయి ఉంటుందంటావా? ఖచ్చితంగా అదే కారణం కావచ్చు బాబాయ్. ఎందుకంటే సంజయ్ శ్రీధర్ చేతిలో ఇరుక్కొనిపోయాడు. వాణ్ణి ఏం చేయలేని పరిస్థితి. కానీ ఉష విషయంలో ఇరిటేట్ చేస్తుంటే ఆ బాధ లోపల ఉంటుంది కదా, అందుకే తెలివిగా శంకర్ని ఉసిగొలిపుంటాడు. అంటే ఈ మర్డర్కి శ్రీధరే కారణం అయి ఉంటాడా? 100% వాడి ఇన్వాల్వ్మెంట్ ఉంది బాబాయ్. లేకపోతే చక్కగా ఇంట్లో దున్నపోతుని మేపినట్లు మేపుతుంటే హాయిగా తిని కూర్చోక ఎందుకు పారిపోతాడు? ఇది ఖచ్చితంగా వాడి పని అయ్యుంటుంది. వాణ్ణొక్కడిని పట్టుకుంటే అన్ని విషయాలు బయటకొస్తాయి. వెతికిద్దాం. ఎన్ని రోజులని తప్పించుకుంటాడు? ఎక్కడో ఒక చోట దొరుకుతాడు. ఎస్, డెఫినెట్గా దొరుకుతాడు బాబాయ్. అప్పుడు సంజయ్ గాడిని కరెక్ట్గా కార్నర్ చేస్తాను. రఘు, రఘు, కాఫీ తీసుకో. ఏమైంది రఘు? ఈ పాటికి సంజయ్కి అబార్షన్ అయిపోయి ఉంటుందంటావా రేఖ? రెండు గంటల్లో అబార్షన్ చేయిస్తున్నాను, కుదిరితే కాపాడుకో అన్నాడు. వాడి మాట చెప్పి చాలా రోజులైంది. ఇంతవరకు సంజయ్ ఆచూకీ తెలియలేదు. రేఖ, ఆ సంజయ్ గాడు అన్నంత పని చేశాడంటావా? లేదు రఘు, నాకైతే నమ్మకం లేదు. సంజయ్ ఊరికే మనల్ని బెదిరించడం కోసం అలా చెప్పుంటాడు. సంజయ్కి అబార్షన్ జరిగుండదు. లేదు రేఖ,
ఆ సంజయ్ గాడు దుర్మార్గుడు. వాడి మాటలు ఎంత హార్ష్గా ఉంటాయో నాకు బాగా తెలుసు. నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. వాడు కాపాడుకోవడం కోసం వాడెంతకైనా తెగిస్తాడు. సంజయ్ కడుపులో బిడ్డ వల్ల ఖచ్చితంగా వాడికి ప్రమాదమే. నాకు తెలిసి వాడు సంజయ్కి అబార్షన్ చేయించేసి ఉంటాడు. రాజీకే సంధ్య గురించి తెలిసిందా? లేదమ్మా. అన్ని హాస్పిటల్స్ వెతికాను, అందరినీ ఎంక్వైరీ చేశాను. ఎవరూ సంజయ్ని హాస్పిటల్కి తీసుకురాలేదు అంటున్నారు. అసలు ఆ సంజయ్ మనకి అబద్ధం చెప్పాడేమోనని అనుమానంగా ఉందమ్మా. నేను అదే చెప్తున్నాను. వాడు నిజం చెప్పాలని రూలేం లేదు కదా. ఎంతకైనా తెగించే మనిషి. పైగా ఉషని ఏడిపించడం వాడికి ఓ గేమ్. అందుకే అలా టెన్షన్ పెట్టించుంటాడేమోనని నా నమ్మకం. లేదు రేఖ, సంజయ్ మాత్రం సంజయ్ గారి దగ్గరే ఉంది. కానీ వాడు సంజయ్కి అబార్షన్ చేయించాడా లేదా అన్న విషయమే మనకి తెలియట్లేదు. నాకు తెలిసి ఈ సిటీలో అయితే సంజయ్ని చేర్పించలేదు నాన్న. దాదాపు అన్ని హాస్పిటల్స్ పోలీసులకు సంబంధించిన కేసులంటే రిస్క్ తీసుకోరు. అందుకే డిపార్ట్మెంట్ నుంచి అన్ని హాస్పిటల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. పూర్తిగా మిమ్మల్ని చూసి భయపడేవాళ్ళు ఎంతమంది ఉంటారా? డబ్బు కోసం గడ్డి తినేవాళ్లే చాలా మంది ఉంటారు. లీగల్గా బతికే వాళ్ళకంటే ఇల్లీగల్గా డబ్బు సంపాదిద్దాం అనుకునే వాళ్లే ఎక్కువ మంది ఉంటారా? అంతవరకు ఎందుకు? పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో చెప్పకూడదని రూల్ ఉంది. కానీ డబ్బు తీసుకుని ఎంతమంది చెప్పట్లేదు? మీరెంత బెదిరించినా డబ్బు కోసం కకృతి పడేవాళ్లు చాలా మందే ఉన్నారు. లేరని నేను అంటం లేదు నాన్న. కానీ నాకు తెలిసి సంజయ్కు ఏ ఆపద రాలేదు. వచ్చుంటే సంజయ్ రియాక్షన్ ఇలా ఉండేది కాదు. ఆ బిడ్డను చంపేసిండుంటే వాడు చాలా రిలాక్స్ అయి ఉండేవాడు. కానీ చాలా టెన్షన్లో ఉన్నాడని ఉష చెప్పింది. ఉష సంజయ్ని ప్రతిక్షణం గమనిస్తూనే ఉంది. ఏం కర్మరా ఇది? ఎందుకు మన జీవితాలు ఇలా తయారయ్యాయి? పెళ్లి చేసుకున్నా కాపురం చేయలేని పరిస్థితి ఉషది. పెళ్లి కాకుండానే తెల్లైన దౌర్భాగ్యం సంధ్యది. కనీసం బిడ్డనైనా కాపాడుకుందాం అనుకుంటే దానికి గ్యారంటీ లేదు. అసలు మళ్ళీ మనకి తిరిగి సంధ్య కలుస్తుందా? తన జీవితం చక్కదిద్దగలుగుతామా? నాకేం అర్థం కావట్లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? అమ్మా, అన్ని ప్రాబ్లమ్స్కి కారణం ఆ సంజయ్ గడు ఒక్కడేనమ్మా. వాణ్ణి దారిలోకి తెస్తే అన్ని సాల్వ్ అవుతాయి. అది ఎంతో దూరంలో లేదమ్మా. హలో బాబాయ్, చెప్పండి. ఇంటికొచ్చాను బాబాయ్. బాబాయ్, నిజమే బాబాయ్. కానీ సరే బాబాయ్, అలాగే వెళ్తాను. ఏమైంది జీకే? కాకి యూనిఫామ్ వేసుకున్నాక కొన్ని కష్టమైనా చెయ్యాలమ్మా. ఆ రోజు నాన్నను అరెస్ట్ చేసినట్లే ఈరోజు మామయ్యను అరెస్ట్ చేయాలి. ఎందుకురా? శ్రీధర్ విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకొని సంతకం పెట్టారు కదా నాన్న. అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి.